పాకిస్తాన్ ఏమైనా చేస్తుంది, లేదు మేము అఫీషియల్గా లీగల్గా డాక్యుమెంట్ సంతకం పెట్టంటే గన్ పాయింట్లో సంతకం పెట్టడం అంటే సంతకం పెట్టినట్టే కాదు. అది ఇవాళ కూడా బలూచ్ వాళ్ళు చెప్పేది అదే. ఏ రోజైతే మాతో సంతకం పెట్టించుకొని మా స్వతంత్రాన్ని మీరు లాగేసుకున్నారో అదే రోజు మేము సెలబ్రేట్ చేస్తాం. యూపీఐ అనేది టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది. ఇన్ఫాక్ట్ మన జూలై డేటా తీస్తేనే 30 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. 30 lakh crores అప్రాక్సిమేట్లీ. అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇది అంత విచ్చలవిడిగా జరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఎండిఆర్ దానికి కారణం. మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటారు. అదేంటో మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఇవాళ వీడియోలో. ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మనకి 3 విషయాలు జరిగాయి. అందులో ఒకటి ఇండియా పాకిస్తాన్ బార్డర్కి సంబంధించి, 2 ఇండియా మయన్మార్ బార్డర్కి సంబంధించి, 3 మన భారతదేశంలో జరగబోతున్న ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ చేంజ్. అది నన్ను ఎఫెక్ట్ చేసేది. యూపీఐ వాడుతూనే ఉంటావు కదా, నువ్వు యూపీఐ చేసే ప్రతిసారి ఒకవేళ 2000 కన్నా ఎక్కువ యూపీఐ కానీ నువ్వు పే చేస్తే ఎక్స్ట్రా ఫీజు ఒకటి అలౌ చేయొచ్చు అని గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది. Since its advent, UPI has made digital payments free for everyone. But what if that free model itself is becoming too expensive to sustain? That's exactly why the government has proposed a law that many believe will bring back charges on UPI. But that's not the full story. అన్నిటినీ 1 by 1 మాడేసుకుందాం. ఇక్కడ బలూచిస్తాన్లో జరుగుతున్న హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ గురించి మనం చాలాసార్లు మాడుకున్నాం. మనం ఇన్ఫాక్ట్ బలూచిస్తాన్ గురించి ఒక సెపరేట్ వీడియోనే చేశాను నేను, వాళ్ళ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ గురించి, వాళ్ళ పోరాటం గురించి. అండ్ ఇప్పుడు ఈ మ్యాప్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది త్వరలోనే కల కాదు, నిజం అవ్వచ్చు. ఇన్ఫాక్ట్ August 11th మా ఇండిపెండెన్స్ డే మేము సెలబ్రేట్ చేసుకుంటాం. ఆల్రెడీ ఈ ల్యాండ్ మా కంట్రోల్లోనే ఉంది. ఇంకా మిగిలింది ఒక్కటే, ప్రపంచంలో ఉండే వేరు వేరు దేశాలన్నీ మమ్మల్ని రికగ్నైజ్ చేయడం మాత్రమే మిగిలి ఉంది, అందులో భారతదేశం కూడా ఉంది అని బలూచిస్తాన్ చెప్తుంది. ఇవాళ లెట్ మీ మేక్ ఇట్ వెరీ కేటగారికల్. భారతదేశం నిజంగా కొంచెం స్ట్రెంత్ చూపించి బలూచిస్తాన్ కానీ రికగ్నైజ్ చేస్తే ఎలా చేయొచ్చో కూడా మనం మాట్లాడుకుందాం. మనం అది కానీ జరిగితే ఒక చాలా పెద్ద మెసేజ్ పంపించినట్టు అవుతుంది. అండ్ ప్యారల్గా ఇండియాకి మయన్మార్కి మధ్యలో ఒక ల్యాండ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. అండ్ ఇదేదో గాల్లో పుకార్ వార్త కాదు, ఇది మన రణధీర్ జైస్వాల్ గారు MEA నుంచి అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ద టాపిక్ ఈజ్ అండర్ డిస్కషన్ అని. On your question regarding Myanmar, India-Myanmar border issues, there are still to be settled and discussions on those particular sectors are going on between the two sides. ఒకవేళ అది కానీ జరిగితే మన భూమిలో కొంతవరకు భూమి మనం మయన్మార్కి ఇచ్చి మయన్మార్ నుంచి కొంత భూమిని మనం తీసుకునే అవకాశం ఉంది. అది ఎందుకు జరుగుతుంది, దాని వెనకాల ఉండే అంతరార్థం ఏంటి, స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా అది డీమార్కెటెడ్గా ఎందుకు ఉంది, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ జియోగ్రఫికల్గా మనం చూస్తే. అండ్ ఆబ్వియస్లీ మన యూపీఐ పేమెంట్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. మనం ఎవరికైనా ఎంతైనా పేమెంట్ మనం ఫ్రీగా చేయొచ్చు అనే కాన్సెప్ట్ వల్ల ఇవాళ వరల్డ్లోనే యూపీఐ అనేది టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది. ఇన్ఫాక్ట్ మన జూలై డేటా తీస్తేనే 30 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. 30 lakh crores అప్రాక్సిమేట్లీ. అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇది అంత విచ్చలవిడిగా జరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఎండిఆర్ దానికి కారణం. మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటారు. అదేంటో మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఇవాళ వీడియోలో. బట్ దానికన్నా ముందు కొత్త వాళ్ళకి ఇలాంటి వీడియోస్ మీరు చూస్తుంటే ఇంకా మిస్ అవ్వకూడదు. ఏం జరిగినా తెలుసుకోవాలి, సింపుల్గా ఒక 10 నిమిషాల వీడియోలో 15 నిమిషాల వీడియోలో తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఒక్కటే పని చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. సింపుల్గా మొదలు పెడదాం మనం. పాకిస్తాన్ బాల్కనైజ్ అయితే భారతదేశం చాలా మంచిది. అది నేను గత 1 yearగా చెప్తున్న పాయింట్ ఇది. బాల్కనైజేషన్ అంటే యుగోస్లేవియాకి ఏదైతే జరిగిందో, ఒక దేశం ముక్కలుగా కల్చరల్ డిఫరెన్సెస్ వల్ల విడిపోయి డిఫరెంట్ కంట్రీస్ అయిపోయినాయి ఇవాళ. అలా పాకిస్తాన్ కూడా అయ్యే అవకాశం ఉందని చెప్తూనే ఉన్నా. ఇవాళ బలూచిస్తాన్ వచ్చి ఇండిపెండెన్స్ ప్రకటిస్తుంది. అండ్ ఏదో ఇవాళ బలూచిస్తాన్ ఏదో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నాయి అవి. బట్ దానివల్ల మాత్రమే ఇండిపెండెన్స్ కావాలని బలూచిస్తాన్ అడుగుతుంది అనుకుంటే పొరబడినట్టే మీరు. ఇది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర. మనం ఎక్కువ వెనక్కి కూడా వెళ్ళదు. 1947కి వెళ్దాం మనం. ఈ August 11th ఈ డేట్ ఎందుకు స్పెసిఫిక్ అంటే, ఈ August 11th రోజున 1947లో బలూచిస్తాన్కి ఒక నమ్మక ద్రోహం జరిగింది. దానికి కారణం కూడా మనందరికీ తెలిసినట్టే బ్రిటిష్. వాళ్ళు వెళ్తూ మామూలు రచ్చ కాదు కదా చేసింది. పార్టిషన్ అనే పేరుతో వాళ్ళు చేసిన మారణ హోమాన్ని నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. అందులో భాగంగానే బలూచిస్తాన్ వాజ్ నెవర్ ఏ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. అదొక సెపరేట్ కింగ్డమ్. అది ఖానేత్ ఆఫ్ కలాత్ అని మ్యాక్సిమం ఆఫ్ బలూచిస్తాన్ అదే. అది కాకుండా గ్వాదర్ భాగం సెపరేట్గా ఉండేది. అలా వేరు భాగాలు ఉండేవి. ఇప్పుడు వీటిలన్నింటినీ ఒక్కటి చేసి మీరు సోవరెన్ కంట్రీ అని 1947 August 11th మనకి స్వాతంత్రం వచ్చిన కొన్ని రోజుల ముందు సంతకం పెట్టేశారు. అదొక సెపరేట్ కింగ్డమ్ అని. బట్ ఇది జరిగి ఒక 1 year కూడా అవ్వకముందు ఆ నమ్మకానికి ద్రోహం జరిగింది. అండ్ దానికి పునాది వేసింది జిన్నాకి. దీనికి ఏంటి సంబంధం అంటే, ఆయన ఒకప్పుడు ఒక లీగల్ కౌన్సిల్లో ఉండేవాళ్ళు బలూచిస్తాన్కి. బ్రిటిష్కి బలూచిస్తాన్కి మధ్యలో ఉండే ఒక మధ్యవర్తలాగా. అలాంటి వాళ్ళని పాపం నమ్మించే బలూచ్ వాళ్ళని టైం వచ్చినప్పుడు సైడ్ చేసి బలూచిస్తాన్ లాగేసుకుంది పాకిస్తాన్ అని చెప్పి బలూచిస్తాన్ అంటుంటుంది. ఇన్ఫాక్ట్ ఇలాంటి నమ్మక ద్రోహానికి నిలువెత్తు నిదర్శనం జిన్నా అని చెప్పి నేను ఆ రోజు చెప్పా. ఇన్ఫాక్ట్ అలాంటి నమ్మక ద్రోహానికి నిలువెత్తు నిదర్శనం జిన్నా అని మనం ఆ రోజు ఆడుకున్నాం మనం. ఎనీవేస్ ఆ డేట్ కూడా March of 1948లో కలిపేసుకున్నారు. పాకిస్తాన్ ఏమైనా చేస్తుంది, లేదు మేము అఫీషియల్గా లీగల్గా డాక్యుమెంట్ సంతకం పెట్టంటే గన్ పాయింట్లో సంతకం పెట్టడం అంటే సంతకం పెట్టినట్టే కాదు. అది ఇవాళ కూడా బలూచ్ వాళ్ళు చెప్పేది అదే. ఏ రోజైతే మాతో సంతకం పెట్టించుకొని మా స్వతంత్రాన్ని మీరు లాగేసుకున్నారో అదే రోజు మేము సెలబ్రేట్ చేస్తాం.
रिपब्लिक ऑफ बलूचिस्तान ने एक ऐतिहासिक घोषणा की है कि 11 अगस्त को बलूचिस्तान का स्वतंत्रता दिवस घोषित कर दिया गया है। आप भी सुन रहे हैं, आप भी समझ रहे हैं, ये सिर्फ एक तारीख नहीं, ఈ ఆగస్ట్ 11th మేము సెలబ్రేట్ చేస్తామని చెప్పి ఇవాళ బలూచిస్తాన్ చెప్తుంది. అండ్ వాళ్ళ దగ్గర రిసోర్సులు కూడా ఉన్నాయి. ఇవాళ బలూచ్ వాళ్ళ క్లెయిమ్స్ మనం చూస్తే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు 80 to 90% ఆఫ్ ద ల్యాండ్ మా స్వాధీనంలో ఉంది. ఇక్కడ పాకిస్తాన్ మిలిటరీ రాలేదు, పోలీస్ ఫోర్స్ రాలేదు, వంకాయ్ మునీర్ రాలేడు, షేబాజ్ షరీఫ్ రాలేడు. మాకు కావాల్సింది ఇవాళ ఒక్కటే, బయట నుంచి నైతిక సపోర్ట్ కావాలి మాకు. ఇవాళ రీసెంట్గా ఒక కంప్లైంట్ కూడా వెళ్ళింది UNHRCకి, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. మీరు అట్లీస్ట్ మా బాధను వినండి, ఇక్కడ వైలేషన్స్ జరుగుతున్నాయి, ఇక్కడ మాకు అన్యాయం చేస్తున్నారు, జనాలు చంపేస్తున్నారు, భూభాగంలో ఉండే క్రిటికల్ మినరల్స్ లాగేసుకొని వెళ్ళిపోతున్నారు, మీరు ఒక్కసారి చూడండి అని చెప్పి ఒక లెటర్ పెట్టుకుంది, అర్జీ పెట్టుకుంది. ఇది వరల్డ్ న్యూస్ అయింది. ఇది ఇప్పటికీ ప్రపంచంలో చాలా దేశాలు, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ డోంట్ రికగ్నైజ్ బలూచిస్తాన్, అందులో భారతదేశం కూడా ఉంది. మీరియార్ బలూచ్ అని ఆయన ఒక సలహా కూడా ఇచ్చాడు ఆ టైంలో, మీరు ఎందుకని ఓపెన్ చేయకూడదు ఎంబసీ ఒకటి, ఇది ఆపరేషన్ సింధూర్ జరిగిన టైంలో ఒక ఎంబసీ ఒకటి, బలూచిస్తాన్ ఎంబసీ ఒకటి న్యూఢిల్లీలో ఓపెన్ చేస్తే పాకిస్తాన్ షేక్ అవుతుంది కదా, ఎందుకు ఓపెన్ చేయకూడదు అని చెప్పి ఆయన అన్నాడు. అగైన్ ఇది ఆయన చెప్పినంత ఈజీ కాదు, US నుంచి ఒక ప్రెషర్ వస్తుందని చెప్పి మనం ఆ రోజు ఆగాం మనం. బట్ ఇవాళ అలా ఆగాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ 3 దేశాలు అయితే రెడీగా ఉన్నాయి పాకిస్తాన్ నుంచి ఇరిటేట్ అయిపోయి నాకు తెలిసినంత వరకు. ఒకటి మన దేశం భారతదేశం, 2 ఇజ్రాయెల్, 3వది అర్మేనియా. భారతదేశం ఈ సబ్ కాంటినెంట్లో పెద్ద దేశం, పవర్ఫుల్ దేశం. మనం కానీ రికగ్నైజ్ చేస్తే పెద్ద విషయాలు కూడా అవసరం లేదు. ఒక బలూచిస్తాన్ టీం, క్రికెట్ టీం మనం రికగ్నైజ్ చేసి ఆ 11 మంది ప్లేయర్స్ని ఇక్కడ మన IPLలో కొని పెడితే పాకిస్తాన్కి ఒక మెసేజ్ పంపించినట్టే. ఇన్ఫ్యాక్ట్ అదే కాకుండా నేను చెప్తున్నానుగా, ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ ఈజ్ ఆల్సో వెరీ పవర్ఫుల్ కంట్రీ. అమెరికానే ఫింగర్ టిప్స్ మీద పెట్టి నడిపిస్తుంది. అలాంటి దేశం కూడా ఇవాళ వచ్చే లేదు, బలూచిస్తాన్ ఇస్ ఎ నేషన్, బలూచిస్తాన్కి ఒక పాస్పోర్ట్ ఉంది, ఆ పాస్పోర్ట్ మేము రికగ్నైజ్ చేస్తామని చెప్పి అర్మేనియా కూడా చేస్తే ఈ అట్లీస్ట్ ఈ సబ్ కాంటినెంట్లో కొంచెం మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఏషియా, పెసిఫిక్ వీళ్ళందరూ కొంచెం అట్లీస్ట్ ఒక అడుగు ముందుకెళ్ళినట్టయినా అవుతుంది బలూచిస్తాన్కి. అందుకే వాళ్ళు భారతదేశం మీద అన్ని ఆశలు పెట్టుకున్నారు. మన నెక్స్ట్ టాపిక్ జంప్ అయ్యే ముందు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ టాపిక్లో భారతదేశం ముఖ్యంగా యాజ్ అన్ అఫీషియల్ స్ట్రాంగ్ స్టాండ్ పాయింట్ బలూచిస్తాన్ని రికగ్నైజ్ చేయాలని చెప్పి మీరు అనుకుంటున్నారా లేదా? ఎందుకంటే బలూచిస్తాన్లో ఇలాంటి హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతుంటాయి. ఈ సోకాల్డ్ జర్నలిస్ట్ ఎవరైతే మన భారతదేశంలో ఉన్నారో, అరుంధతి రాయ్ గారు లాంటి వాళ్ళు CJP ప్రొటెస్ట్ కూడా వెళ్ళారు. అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు కశ్మీర్ గురించి మాట్లాడతారు. కశ్మీర్లో ఇలా జరుగుతుంది, భారతదేశం అన్యాయం చేస్తుంది కశ్మీర్లో అని చెప్పి బహిరంగంగా వచ్చి చెప్తారు. వాళ్ళు గాజాలో జరుగుతుందని మాట్లాడతారు, కానీ బలూచిస్తాన్ వాళ్ళకి కనబడుతుంది, కళ్ళు మూసుకొని ఉంటారు. ఎవరైతే ఒక ఎకో సిస్టంలో గాజా గురించి మాట్లాడతారో ఒక్కరు కూడా బలూచిస్తాన్ గురించి మాట్లాడడం నేనైతే వినలా. మీకు తెలిస్తే మీరు రాయండి కింద చెప్పండి నాకు. మరి అక్కడ కూడా ప్రాణాలే కదా, ఆ ప్రాణాలు కాదా, మనుషులు కాదా, వాళ్ళ పోరాటం కాదా? ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. ఎనీవేస్ మన మయన్మార్తో జరగాల్సిన ల్యాండ్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడితే ఎందుకు ల్యాండ్ ఎక్స్చేంజ్ నడుస్తుంది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్, ముఖ్యంగా మయన్మార్కి మన మణిపూర్కి మధ్యలో ఉండే బార్డర్ దగ్గర ఏం నడుస్తుంది అనే క్వశ్చన్ ఇవాళ చాలామందికి వస్తుంది. ఇవాళ మణిపూర్లో ఒక అపోజిషన్ కూడా నడుస్తుంది. చాలా వరకు గ్రూప్స్ వచ్చి, అక్కడ ఇండిపెండెంట్ గ్రూప్స్ వచ్చి ఒక ఇంచు భూమి కూడా మేము ఇవ్వడానికి రెడీగా సిద్ధంగా లేవని చెప్పి మణిపూర్లో అడుగుతున్నారు ఇవాళ. బట్ ఇక్కడ ఏం నడుస్తుంది అంటే ఒక 1600 కిలోమీటర్ల దాకా బార్డర్ ఉంది ఇండియాకి మణిపూర్కి మధ్యలో. ఒక 4 స్టేట్స్ వెళ్తాయి అందులో, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరాం, మణిపూర్. అలాగే అటు మయన్మార్ దగ్గర కూడా కచిన్ ల్యాండ్ అని, సగాయింగ్ అని, చిన్ స్టేట్ అని చెప్పి. సగాయింగ్ అంటే మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ బ్యాంకాక్లో భూకంపం వచ్చింది, దాని ఎపీ సెంటర్ ఈ మయన్మార్లో ఉండే సగాయింగ్లోనే ఉంది. ఇక్కడ మొదలైతే అక్కడ షేక్ అయింది బ్యాంకాక్. ఎనీవేస్ అందుకే మయన్మార్ మనకి జియోగ్రఫికలీ చాలా ఇంపార్టెంట్. మనకి సౌత్ ఈస్ట్ ఏషియాతో మనం ఏమైనా ట్రేడ్ చేయాలన్న ఒక గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పి, ఇండియా, థాయిలాండ్, మయన్మారే కదా, ఈ 3 దేశాలే. డైరెక్ట్ బై రోడ్ ట్రేడ్ ఏదైనా చేద్దామన్నా కూడా చాలా ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ లొకేషన్లో ఉంది మయన్మార్. అఫ్కోర్స్ అక్కడ ఎటువంటి డెమోక్రసీ ఉందా లేదా అని ఆ టాపిక్ మీద సెపరేట్ వీడియో చేయాలి. బట్ ఎట్ దిస్ పాయింట్ మనం ఏం చేస్తున్నాం, ఈ 1600 కిలోమీటర్ల బార్డర్ ఏదైతే ఉందో అందులో ఒక 170 కిలోమీటర్స్ వరకు డిమార్కెట్ చేయలే. ఎందుకు చేయలేదు, ఇన్ని సంవత్సరాలు అయింది ఎందుకు చేయలేదంటే ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ ల్యాండ్, కొండలు గుట్టలు చాలా కష్టం అది. అందుకని ఇవాళ మనం భారతదేశం మోస్ట్ ఆఫ్ అవర్ బార్డర్స్ కంప్లీట్గా డిమార్కెట్ చేద్దాం అని చెప్పి అందులో ఒక భాగంగా కొద్దిగా ఒక కాంప్లికేటెడ్ ల్యాండ్ ఉంటే ఆ భాగంలో కొంత భాగం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ భాగం మనం తీసుకునేలాగా ఓవరాల్ స్క్వేర్ కిలోమీటర్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి MA రెస్పాండ్ అవ్వడం ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. లేకపోతే నేను మాట్లాడిన దీని గురించి ఏదో ఒక హెడ్లైన్ వచ్చింది, న్యూస్ 18లో హెడ్లైన్ వచ్చింది, మాట్లాడడం ఈజీ. బట్ రణధీర్ జైస్వాల్ గారే బయటకు వచ్చి చెప్తున్నారు క్లియర్గా, ఇది ఇట్స్ అండర్ ప్రాసెస్ ఆఫ్ థాట్ అని, ఒక డిస్కషన్ నడుస్తుంది అని. సో వెళ్తుంది ఒక 1.47 స్క్వేర్ కిలోమీటర్స్ ఎంత ఉంటున్నారు, చాలా తక్కువ భూమి. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మీకు తెలియడం ఇవాళ ఈ ఎక్స్చేంజ్ ఒకటి నడుస్తుంది అని. ఇన్ఫ్యాక్ట్ ఈ బౌండరీ అగ్రిమెంట్ ఏదైతే ఉందో 1967లోనే మనం సంతకం పెట్టాం మయన్మార్తో. మయన్మార్తో మనకి పాకిస్తాన్ ఉన్నంత ఇబ్బందులు లేదా బంగ్లాదేశ్తో ఉన్నంత ఇబ్బంది కూడా లేవు. ఇదే బంగ్లాదేశ్తో మనం 2015లో కూడా ఇలాంటి ల్యాండ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఒకటి చేసాం మనం. అఫ్కోర్స్ అప్పుడు షేక్ హసీనా గారి టైం అది. అందుకని 3.68 స్క్వేర్ కిలోమీటర్స్, 1.4 స్క్వేర్ కిలోమీటర్స్ అనే కాదు, 1.47 స్క్వేర్ మైల్స్ అంటే అరౌండ్ ఒక 3.6 స్క్వేర్ కిలోమీటర్స్ అవుతుంది.
అందుకని ఇవాళ ఎందుకు మనం కంప్లీట్గా మయన్మార్తో ఉండే బార్డర్ని టైట్ చేద్దాం అనుకున్నాం, మొత్తం ఫెన్స్ వేసేద్దాం అనుకున్నాం, ఎక్స్చేంజ్ చేసి మరీ అంటే ఇవాళ రీసెంట్ డెవలప్మెంట్స్ మనం చూడాలి. రీసెంట్ అంటే ఇది మోడర్న్ పాస్ట్, ఒక 2021 నుంచి మనం అలా చూసుకొని వస్తే, ఎప్పుడైతే ఒకటి జరిగిందో మయన్మార్లో, ఒక కొత్త నియంత లాంటి వ్యక్తి వచ్చాడో, దానివల్ల రెఫ్యూజీ ఇన్ఫ్లోస్ చాలా ఎక్కువైపోతుంటాయి. ముఖ్యంగా ఈ కుకీస్ వీళ్ళందరూ వస్తుంటారు కదా బయట నుంచి. నేను ఇండియాలో ఉండే ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ప్రాబ్లమ్ గురించి మల్టిపుల్ టైమ్స్ చెప్తుంటా. వీళ్ళందరూ లోపలికి వచ్చే వాళ్ళకి వీళ్ళకి ఎలిజెన్స్ ఉంటుంది భారతదేశం మీద. రేపు పొద్దున్న ఏదైనా జరగవచ్చు. సో వెన్ దర్ కమింగ్ ఇన్, దాని ఫ్లోని కట్ చేయాలంటే వీ నీడ్ డిమార్కెటెడ్ బార్డర్స్. ప్లస్ అది ఒకటే అనుకుంటున్నారా, డ్రగ్ స్మగ్లింగ్ అని, అమ్యునేషన్ స్మగ్లింగ్ అని, ఇన్సర్జెన్సీలు అని చెప్పి రకరకాల థ్రెట్స్ మనకి బయట నుంచి లోపలికి వస్తుంటాయి. ముఖ్యంగా దేశాన్ని ముక్కలు చేద్దాం అనుకునే థ్రెట్స్. అందుకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ డిమార్కెటెడ్. అండ్ వీటిలన్నిటికీ ఒకటే సొల్యూషన్ కదా, బార్డర్ దగ్గర మనం కొంచెం టైట్ చేయాలి. అదే చేస్తున్నాం కూడా. అండ్ కోఆర్డినేటింగ్ కమిటీ ఆఫ్ మణిపూర్ ఇంటిగ్రిటీ అని వాళ్ళు దే ఆర్ అపోజింగ్ దిస్. 1 ఇంచ్ భూమి కూడా వెళ్ళడానికి వీల్లేదు, ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి. నేను అగైన్ మిమ్మల్ని అడుగుతూ అనుకుంటున్నాను, ఈ ఎంటైర్ సిచ్యువేషన్లో ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఇట్లా మణిపూర్ చెప్తున్నట్టు వాళ్ళ సోవరెన్ ల్యాండ్ అలా ఇవ్వడం కరెక్ట్ అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా? అగైన్ మణిపూర్ ఇష్యూ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాను. నేను డెఫినెట్లీ చెక్ దట్ అవుట్. చాలా పెద్ద సమస్య అది భారతదేశానికి సంబంధించి, అక్కడ ఏదైతే జరుగుతుందో. సో అక్కడ అది ఇండియాకి మణిపూర్కి మధ్యలో. అండ్ భారతదేశం లోపల ఒక కొత్త చేంజ్ ఒకటి రాబోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. అదేంటది? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మొబైల్ ఉంది, మనం ఎవరికో ఫోన్పే చేసాం, ఒక మర్చెంట్కి ఫోన్పే చేసాం, మనం 2000 చేసాం. మనం ఒక కొత్త రూల్ తీసుకొస్తా అని చెప్పి భారతదేశం ఉంటుంది. ఒక రూల్ కానీ నిజంగా వస్తే 2000 తర్వాత ₹1 అయినా కూడా మనకు ఒక ఛార్జ్ ఒకటి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇప్పటిదాకా అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది కదా, ఇట్లాంటి ఏదైనా చేస్తున్నప్పుడు యూపీఐ లాంటిది మనం విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. బట్ దీని వెనకాల పెద్ద పెద్ద సిస్టమ్లు ఎప్పుడు రన్ అవుతుంటాయి, మనం చేస్తుంటాయి. మనకెందుకు ఛార్జ్ ఎందుకు పడుతుంది, ఫ్రీగా ఎందుకు ఎలా చేసేయగలుగుతున్నాం, ఈ సర్వీస్ని ఎలా వాడుకోగలుగుతున్నాం అంటే, ఈ ఛార్జ్ ఏదైతే ఉందో దాన్ని మల్టిపుల్ పీపుల్ వాళ్ళ మధ్యలో షేర్ చేసుకుంటారు. ఇది గవర్నమెంట్ ఈ రెగ్యులేషన్ ఆ టైంలో పెట్టింది 2016లో. డిమానిటైజేషన్ తర్వాత జనాలు కొంచెం అలవాటు పడాలి అని చెప్పి ఇది ఎంత పెద్ద స్థాయికి వెళ్ళిందంటే వరల్డ్లోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఇవాళ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ ఎక్స్చేంజెస్. అల్గోరిథమిక్లీ మనం చూసినా కూడా మొన్న ఒక నెలకి 30 లక్షల కోట్లు అంటే అది మామూలు విషయం కాదు కదా. జూలైలో రికార్డ్ కొట్టాం మనం. అండ్ మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తే, దీని గురించి ఎక్కువ కాంప్లికేషన్ వద్దు. ఏం నడవబోతుంది కొత్తగా అంటే MDR అని ఉంటుంది. ఈ MDR 0 అవ్వడం వల్ల మనకి ఎటువంటి కాస్ట్ మన మీద పడదు. దీన్ని మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంది. జనరల్గా ఈ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎవరి మీద పడుతుంది? మర్చెంట్స్ మీద పడుతుంది. మనం ఒక 50,000కి ఒక టీవీ కొన్నాం అనుకుందాం, ఏదో ఒక స్టోర్కి వెళ్ళి. ఆ క్రెడిట్ కార్డులో మనం 50,000 కడితే 49,000 మాత్రమే మర్చెంట్కి వెళ్తుంది. మిగతా ₹1,000 బ్యాంక్స్ అని ఈ సిస్టమ్స్ వీటిలందరి మధ్య షేర్ అవుతుంది. మరి ఆ మర్చెంట్ ఎందుకు ఓకే అంటున్నాడు దీనికి అంటే, క్రెడిట్ కార్డులు ఎక్కువ ఉంటే ఎక్కువ కస్టమర్లు వస్తారు, అల్టిమేట్లీ ఆయన హ్యాపీ. సో క్రెడిట్ కార్డ్కి MDR ఉంది, యూపీఐకి లేదు. బట్ ఇప్పుడు ఈ కొత్త రూల్ రావడం వల్ల యూపీఐకి కూడా ఈ MDR అప్లై అవుతుంది. ఒక కాస్ట్ అవుట్ ఇన్కర్ అవుతుంది. అది మర్చెంట్స్గా, కస్టమర్స్గా, లేకపోతే ఎవరికి ఎంత అవుతుంది అని మనకి సమాధానం చెప్తుంది. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹10,000 మనం కట్టామనుకుందాం ఏదైనా ఒక స్టోర్కి వెళ్ళి. MDR కనుక 0.3% ఉంటే ₹9,970 మాత్రం ఆ వ్యక్తి రీచ్ అవుతుంది. అది చూచాక చెప్తున్నాను నేను యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో దట్ ఈ యూపీఐలో తీసుకొస్తున్న కొత్త చేంజ్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ ద్వారా 2007లో యాక్ట్ ఇది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు కింద కామెంట్స్లో రాయండి. ఇది ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో దీన్ని క్లబ్ చేసి మల్టిపుల్ థింగ్స్ని ఒక వీడియోలో మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను నేను. అఫ్కోర్స్ ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు దాని గురించి కంప్లీట్గా మనం మాట్లాడదాం మనం. బట్ ఇలాంటి వీడియోస్ కూడా మీకు కావాలి అని మీరు అనుకుంటే నాకు లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. అన్నీ కవర్ చేస్తే టక చెప్పేస్తా. అండ్ వితౌట్ డిలేయింగ్ ఎనీ ఆఫ్ యూర్ టైం, కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నట్లయినా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మీకు 2 వీడియోస్ ఇక్కడ పెడుతున్నా. ఈ వీడియో కొంచెం జియోపొలిటికల్ ఫ్లేవర్ ఉంటుంది. నిన్న షూట్ చేసిన వీడియో ఇది, ఒకసారి మీరు చూడండి. ఇది లేదు కొంచెం నేషనల్లో ఏమవుతుంది, తమిళనాడుకు షేక్ అవుతుంది, ఉదయనిధి స్టాలిన్ గారు అరెస్ట్ చేశారు, రిలీజ్ చేశారు, త్రిష గారికి ఏంటి సంబంధం అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. Jude అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.